హాయ్ అండి, నా పేరు వినోద్. నేను ఈ సినిమాకి ప్రతినాయకుడిగా తొలి పరిచయం అల్లు అరవింద్ గారు చేశారు. నిజంగా ఐ గ్రేట్ థ్యాంక్స్ టు ఎవరది మన డైరెక్టర్ విశ్వాస్. ఓకే, నెక్స్ట్ మన కథానాయకుడి గారు అయితే స్టంట్స్ అయితే ఎరగదీస్తారు, నన్ను అయితే ఉల్లిపాయలేశారు. ఇప్పుడు అతనితోనే మాట్లాడుతా సార్, ఇస్తే మాట్లాడుతున్నా నన్ను పోరేస్తున్నారు. పర్లే. అందరికి చెప్పాలందరికీ నమస్కారం. ఇప్పటి వరకు నాది భూత్నాథ్ రిటర్న్స్ మొన్న రిలీజ్ అయింది. ఇకపోతే బాహుబలి, ఇకపోతే క్రేజీ ఫీలింగ్ అని చాలా భారీ హిట్ అయింది. ఈ మూవీస్ అని మీరు నాకు చాలా బాగా ఆదరించారు. హ్యాపీ డేస్ అంటే మరి చెప్పక్కర్లేదు. అసలు ఆ సినిమాని ఎంత ఆదరిస్తారా మన తెలుగు ప్రేక్షకులని నాకు చాలా ఆనందం వేసింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా మీరు అనుకున్నట్టుగా మా పిచ్చి కేక ఎర్రి అన్నీ మీరు చూసి ఏమైపోతారో మీకు తెలీదు, నాకు తెలీదు. కాబట్టి మీరు ఈ సినిమాని ఆదరిస్తారని నేను కోరుకుంటాను. డైరెక్టర్ విశ్వాస్ గారు అయితే ఈ సినిమాకి నువ్వే కరెక్టు అని చెప్పి మరి నాతో దగ్గరుంచి స్టంట్స్ అని భారీ దెబ్బలు భారీ ఫైట్లు చేయించారు. అభిమానులు క్యాక్ ఎత్తిపోయే సాంగ్స్ అనేవి బ్లాక్ బాస్టర్గా ఆ స్టెప్పులు అయితే మరి చెప్పలేకపోవడం వల్ల పూర్తిగా చెప్పలేకపోయాను. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే సినిమాలో చేసేవి చాలా డూప్ ఫీట్స్, మేము చేసేవి చాలా భారీ ఫైట్స్. ఇందులో ఏ డూప్ లేదు. మీరు దయచేసి ప్రయత్నించకండి నాలాగా. ఎందుకంటే మీరు పక్కన ఎవరు సహాయకులు ఇవి కొన్ని మంచి చర్యలు హాస్పిటల్ దగ్గరలో ఉండి చూసుకుని వాళ్ళు చేయండి. దయచేసి నన్ను చెయ్యాలని మీరు ట్రై చేయండి. ముఖ్యంగా నా అభిమానులకు చెప్పేది ఏంటంటే మళ్ళీ నా యొక్క సినిమాని ఎవరు పైరసీ చేయకండి. పైరసీ అంటే ఏం లేదు, మీ యొక్క మొబైల్లో బన్నీ క్రియేషన్స్ అని కొడితే దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. షేర్ల ద్వారా దయచేసి ఎక్కించుకోకండి. దయచేసి చెప్తున్న అభిమానులారా, నా కోసం ఎవరు చచ్చిపోకండి. ఆత్మహత్యలు ఊర్లు అలాంటి ప్లాన్ మాత్రం చేయకండి. ఇప్పుడు చూడండి, తప్పక చూడండి సినిమా. సరైనడు మీకు నచ్చుతుంది, దమ్మున్నాడు దుమ్మున్నాడు సరైనడు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ.